वाईएसआर तेलंगाना पार्टी लीडर वाई शर्मिला ने जुम्मे को तेलंगाना के महकमे इंफॉर्मेशन टेक्नोलॉजी के खिलाफ एक शिकायत दर्ज करवाते हुए तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन के पर्चे सवाल के लीक में महकमे के मुश्तबा रोल के खिलाफ एक फर्स्ट इंफॉर्मेशन रिपोर्ट यानी एफआईआर दर्ज करने की ख्वाहिश की। उन्होंने बेगम बाजार पुलिस स्टेशन में शिकायत दर्ज करवाई और इल्जाम आयद किया कि खुसूसी तहकीकाती टीम प्रगति भवन चीफ मिनिस्टर की सरकारी रिहायशगाह की हिदायत पर काम कर रही है और इस पर भरोसा नहीं किया जा सकता। उन्होंने कहा कि इस केस में बड़ी शख्सियात मुलविस हो सकती हैं और वजीर इंफॉर्मेशन टेक्नोलॉजी केटी रामाराव के अलावा उनके महकमे के ओहदेदारों के रोल की भी तहकीकात की जानी चाहिए। पुलिस स्टेशन पर मीडिया के नुमाइंदों से बात करते हुए उन्होंने कहा कि मार्च 2023 में सदरनशीन तेलंगाना स्टेट पब्लिक सर्विस कमीशन ने मीडिया को खिताब करते हुए कहा था कि स्कैम में गिरफ्तार शुदा एक अहम मुलजिम राजशेखर रेड्डी ने दफ्तर कमीशन में सिस्टम्स में आईपी तक रसाई हासिल की थी। सदरनशीन ने यह भी वादे किया था कि एक मरतबा आईपी से वाकफियत के बाद कोई भी कहीं से भी मालूमात आसानी से हासिल कर सकता है। మన రాష్ట్రంలో ప్రతి సిస్టమ్ కు బాధ్యత వహించాల్సింది ఐటీ శాఖ కాదా? అసలు ప్రతి సిస్టమ్ కి ఒక ఆడిట్ జరగాలి. అంటే కంప్యూటర్ సిస్టమ్ అంటే ప్రతి సిస్టమ్ కి ఆ సిస్టమ్ మెయింటెనెన్స్ ఎలా జరుగుతుంది, ఆ సిస్టమ్ కి డిజిటల్ సెక్యూరిటీ ఉందా, ఫైర్ వాల్ ప్రొటెక్షన్స్ ఉన్నాయా, అథెంటికేషన్ లెవెల్స్ ఉన్నాయా, ఏదైనా భద్రతకు సంబంధించిన విషయం లేకపోతే సీక్రెట్ గా ఉండాల్సిన విషయం ఎవరైనా యాక్సెస్ చేయాలనుకుంటే ఇంకొక మనిషికి లేకపోతే పై అధికారికి ఒక ఓటీపీ వెళ్ళడమో లేకపోతే పై అధికారి అప్రూవల్ కోసం ఒక ఫింగర్ ప్రింట్ ఇవ్వడమో ఇలాంటి ఏదైనా సిస్టమ్స్ ఉన్నాయా లేవా? అసలు ఆడిట్ అన్నది మన ఐటీ డిపార్ట్మెంట్ ప్రతి సిస్టమ్ కి చేయాల్సి ఉంది. అది జరుగుతుందా లేదా? ఒకవేళ అది జరుగుతుంటే దానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఉంటాయి. టీఎస్పీఎస్సీ లో ఉన్న సిస్టమ్స్ అన్నిటికీ కూడా అసలు ఆడిట్ సర్టిఫికెట్స్ ఉన్నాయా? ఆడిట్ సర్టిఫికెట్స్ ఉంటే అవి ఎందుకు బయట పెట్టడం లేదు? ఇదేదో చిన్న కేసు అయినట్టు దీన్ని కేవలం ఒక చిన్న మనుషుల్ని మాత్రమే చూపించి పెద్ద స్థాయిలు ఏమీ లేవన్నట్టు చేస్తున్నారే. అసలు ఇది ఇంతమంది బిడ్డల జీవితాలకు సంబంధించిన విషయం కదా. మళ్ళీ పరీక్షలు పెడుతున్నారు కదా, మళ్ళీ హ్యాక్ అవ్వదు అని గ్యారంటీ ఏమిటి? అసలు సిస్టమ్స్ లో మీరు డిజిటల్ సెక్యూరిటీ కల్పించారా లేదా అన్న